ఈ వీడియోలో నేను మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో విద్యార్థుల యొక్క షూ సైజ్ని ఎలా ఎంటర్ చేయాలో చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ మనం యాప్ని డౌన్లోడ్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర లాగిన్ అని చెప్పేసి ఇలాగా టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఈ యాప్లో ఈ లింక్లోనే మనము స్కూల్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఇండెంట్ లింక్ని మనము యాడ్ చేసి ఉన్నామన్నమాట. అదే వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి డౌన్లోడ్ అగైన్ అని చూపిస్తుంది. మనకి ఇది ఏపీకే లాగా మనకి ఫైల్స్లో ఓపెన్ అవుతుంది, ఫైల్స్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనము ఫైల్స్లోకి వెళ్ళి ఇట్లా డౌన్లోడ్ అయినటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి యాప్ అనేది ఇదిగోండి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది కదా. డౌన్లోడ్ అయిన దాన్ని మనము ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అప్డేటెడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్లోకి మనం ఓపెన్ అయ్యి ఈ యాప్కి సంబంధించిన ఈ యాప్లో మనం షూ సైజ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే గమనించండి, మనం ఇంతకుముందు స్పోర్ట్స్ వివరాలని ఎంటర్ చేసేటప్పుడు ఈ లాగిన్లోనే మనము SKT@2024ని మనము మార్చుకోవటం జరిగిందనమాట. SKT@2024 అనేటటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం స్పోర్ట్స్ ఇండెంట్ పెట్టాం కదా. అప్పుడు మనము ఈ లింక్లో మనం IMMS పాస్వర్డ్ని మార్చుకున్నాం. IMMS లాగిన్ ఉంటుంది కదా, ఆ లాగిన్తో చేసి పాస్వర్డ్ని మనం మార్చుకున్నాం అనమాట. ఈ యాప్కి సంబంధించి ఎవరు ఏ లింక్ అయితే ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో అదే పాస్వర్డ్తో ఇప్పుడు మనం యాప్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు యాప్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. యాప్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర స్కూల్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్, IMMS లాగిన్కి సంబంధించినటువంటి ఐడి, పాస్వర్డ్ వచ్చేసి మనము స్టూడెంట్ స్పోర్ట్స్ కిట్కి సంబంధించి ఎంటర్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఈ యాప్కి సెట్ చేసుకున్నామో దానిని మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మేమైతే IMMS లాగిన్కి సంబంధించిన పాస్వర్డ్నే పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు యాప్ ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి మాడ్యూల్స్ అని చూపిస్తుంది. మాడ్యూల్స్లోకి వెళ్దాము. మాడ్యూల్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ షూ సైజ్ క్యాప్చరింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాము. ఈ విధంగా మన స్కూల్లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి అన్ని క్లాసులు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లల పేర్లని మనకి ఈ విధంగా డిస్ప్లే అవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రతి పిల్లవాడి యొక్క షూ సైజ్ని మనము ఎంటర్ చేసుకొని ఆ ఎంటర్ చేసుకున్నటువంటి ఆ నెంబర్ని మనం ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్స్ యాడ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ క్లాస్ మొత్తాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి షూ సైజుని ఇక్కడ ఎంటర్ చేసి ఉన్నాను. ఇప్పుడు మనము సబ్మిట్ చేద్దాము. చూడండి, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేద్దాము. అంటే ఫస్ట్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసేసామన్నమాట. ఇక్కడ చూడండి, క్లాస్ ఫస్ట్ టోటల్ స్టూడెంట్స్ 6, స్టూడెంట్స్ టు బి సబ్మిటెడ్ 6 వచ్చేసింది. మిగతా క్లాసులు చూడండి, క్లాస్ 2 టోటల్ స్టూడెంట్స్ 2, స్టూడెంట్స్ టు బి సబ్మిటెడ్ 0 ఉంది. ఇప్పుడు క్లాస్ 2ని సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ కూడా వాళ్ళ డీటెయిల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఒక్క క్లాస్ని మనము సెలెక్ట్ చేసుకొని ఆ క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థి యొక్క షూ డీటెయిల్స్ని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ప్రతి ఒక్క క్లాస్ ఆ విధంగా సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.